గ్రామంలో శివాలయం సందర్భంగా, శివాలయం వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క తిరునాళ్ళను ఏర్పాటు చేసిన ఈ తిరునాళ్ళలో మన ప్రభను ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రభ కట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు అని పోలీసు వాళ్ళ మీద కూడా తీవ్ర ఒత్తిడి చేసి నిన్న రాత్రి కట్టిన ఫ్లెక్సీలు కూడా తొలగించే కార్యక్రమం కూడా చేశారు. అయినా సరే రొంపిచెర్ల గడ్డ ఈ గడ్డ మీద మన ప్రభ లేకుండా జరిగితే తిన్నాను జరగదు. ఖచ్చితంగా ఉండే గుర్తుపెట్టుకోండి, అధికారంలో లేకపోయినా ఈ పార్టీ ఎప్పుడు కూడా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా దిగ్విజయంగా ఎదురొట్టి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక్కటే సోదరులారా, మీరు అడుగుతా ఉన్నారు, మనం 5 సంవత్సరాలు పరిపాలించాం 2019 నుంచి 2024 వరకు. ఎప్పుడైనా మీరు ప్రభ కట్టుకోవద్దని ఎవరైనా చెప్పారా? అందరూ కట్టుకోండి, అందరికీ పథకాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడమని చెప్పి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశాల వరకు మనం కూడా ఎవరిని ఎప్పుడు అడ్డగించడం. మీరు కట్టుకోండి, ఈ తిరునాళ్ళ అందరిది అని చెప్పి మనం అందరినీ కూడా కట్టుకొని వచ్చాం. కానీ ఈరోజు మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రభ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి చాలా ఒత్తిడి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశాడా లేదా? ఈ రోజు 4 పోర్టులు కట్టాడు, 10 షిప్పింగ్ హార్బర్లు కట్టాడు, 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు, 10,000 సచివాలయాలు కట్టాడు, 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టాడు, 10,000 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కట్టాడు. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వీళ్ళు కేవలం చేపల మీద నాటకాలు ఆడుతున్నారు తప్ప అభివృద్ధి అనేది లేదు అని చెప్పి ఈ రోజు మీ అందరికీ గుర్తు చేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, రొంపిచెర్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి.